హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు సండే స్పెషల్ కదా. సండే స్పెషల్కి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అది కూడా కుక్కర్లో చేస్తున్నాను. ఈజీగా మనకు టైం లేనప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? నేనైతే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రెష్గా పట్టుకొని వేసుకోవాలి అని. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం ఇది పట్టుకున్నది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చికెన్ని ఒక 2 times కడిగి పక్కన పెట్టుకుందాం. చికెన్ని కడుక్కున్నాం కాబట్టి ఇందులో కొంచెం అల్లం వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టేసుకుందాం. ఒక 2 spoons నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందాం. లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా ఇవన్నీ వేసుకున్నాం కదా. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బిర్యానీలో నేనైతే ఆనియన్ వేయట్లేను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం. ఇందులో అల్లంని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద టమాటా తీసుకొని ఒక 4-5 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను నేను. మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాం. చికెన్ని ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని, ఆ తర్వాత ఒక 2 spoons కారం, 2 spoons ఉప్పు, ఒక 2 spoons మసాలా అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 minutes పాటు మనం చికెన్ని ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు మనం ఇది ఫ్రై అయ్యేలోపు రైస్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే ఈ కప్పుతోనే 2 cups రైస్ తీసుకున్నాను అనమాట. మనం కడిగి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనకు చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక 2 cups రైస్ తీసుకున్నాం కాబట్టి 4 cups వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి సాల్ట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కాబట్టి నీళ్ళన్నీ వంపేసి రైస్ కూడా వేసేసుకుందాం. రైస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకసారి అంతా కలుపుకుందాం. కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని 3 whistles వచ్చే వరకు ఉంచి 3 whistles వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. గైస్, మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది. చూడండి, బిర్యానీ అయితే చాలా సూపర్గా కుక్ అయింది. చూడండి, రైస్ అనేది మంచిగా పొడి పొడిగా బాగుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవాలి టైం లేనప్పుడు. ఓకేనా? ఇప్పుడు మీకు టేస్ట్ చూసి ఎలా ఉందనేది చెప్తాను. వేడి వేడి బిర్యానీ మీద కొంచెం లెమన్ పిండుకొని తినాలి. టేస్ట్ చూద్దాం. వేడిగా ఉంది, అందుకే కొంచెం మెల్లగా తింటున్నాను అనమాట. వావ్, టేస్ట్ అయితే సూపర్. చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా సింపుల్గా ఇలా ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా, అసలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్సో సండే రోజు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ గైస్.